వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా పిల్లా పాపలతో చల్లగా ఉండు తల్లి. ఈసారి వచ్చేది మాత్రం నా మునిమనవన్నో మునిమనవరాలనో ఎత్తుకోవడానికి మాత్రమే. అప్పటి వరకు నాకు ఫోన్ చేయొద్దు, రమ్మని పిలవద్దు. నీ అవ్వ తగ్గేదేలే. చూడమ్మా, చిన్న చిన్న గొడవలు ఏమొచ్చినా నువ్వే సర్దుకుపోవాలి, సరేనా? నానమ్మ, నువ్వు కోరుకున్నట్టే బాబ్జీ ప్రేమను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మా మధ్య గిల్లి కజ్జాలు తప్ప ఏ గొడవలు ఉండవు. నా బంగారు తల్లే. నువ్విలా మాట్లాడుతుంటే వినడానికి ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ మాటలు, ఈ ప్రేమ బాబ్జీగాడు విన్నా చూసినా భూమి మీద నిలబడ్డు, గాల్లో తేలుతూ ఉంటాడు. ఎక్కడున్నాడో వెర్రి సన్నాసి. హాయ్ బాబ్జీ. ఏంటి పండు, ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైంది? చెప్తాను బాబ్జీ, కాసేపు నువ్వు అలా కూర్చో బాబ్జీ. ఈ చీర నీకు గుర్తుందా? నీ చీరలు నాకెలా గుర్తుంటాయి? నా చీర కాదు, ఇది నువ్వు కొన్నదే. నీకోసమే కట్టుకున్నాను. ఏంటి, నా కోసమా? ఎందుకు? అన్నీ నేను వివరంగా చెప్పలేను, చెబితే కాని నీకర్థమవదు. ఇద్దరికిద్దరం సరిపోయాం. అవసరం లేకపోయినా ఫోన్ చేసి పిలిచిందంటే ఏదో ప్లాన్ చేసిందనమాట. వీరినంత త్వరగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవటమే బెటర్. బాబ్జీ, కాఫీ తాగుతావా? వద్దు, నాతో నీకేం అవసరం లేదంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అవసరం లేకుండా ఎలా ఉంటుంది బాబ్జీ? అలా అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకు అనుకోకూడదు? మన అగ్రిమెంట్ ప్రకారం నీ కాలు నయమైపోయిందిగా, టాబ్లెట్లు అయిపోయాయి, నువ్వు చెప్పిన 10 రోజుల గడువు కూడా పూర్తయిపోయింది. రేపటి నుంచి నువ్వు జాబుకు కూడా వెళ్ళొచ్చు. అలాంటప్పుడు ఇంకా నేను ఇక్కడ ఎందుకుండాలి? అన్నీ అగ్రిమెంట్లో ఉండవు బాబ్జీ. కొన్ని విషయాలు నువ్వే అర్థం చేసుకోవాలి. ఏంటి, నేను అర్థం చేసుకోవాలా? కొంపదీసి కొత్త అగ్రిమెంట్ ఏమైనా రాయించారా? మళ్ళీ నేను చదవకుండా సంతకం పెట్టేశానా? ఇంకో 6 నెలల పాటు నా జీవితం మీ సేవకి అంకితం అయిపోయినట్టేనా? నువ్వు కాదు, నేనే నీకు సేవలు చేయాలనుకుంటున్నాను. నువ్వు నాకు సేవలు చేయటం ఏంటి? అర్థం లేకుండా మాట్లాడుకు. నీకు అర్థమయ్యేలా చెప్పే ధైర్యం నాకు లేకే కదా బాబ్జీ ఈ కష్టాలు. నా కాలు విరగ్గొట్టి నా జీవితంలోకి అడుగుపెట్టావు. ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ నువ్వు. నిన్ను ఎప్పటికీ నేను దూరం చేసుకోలేను. మనసులో అనుకుంటున్న ఈ మాటని పైకి చెప్పేదెలా? నా ప్రేమని తెలిపేదెలా? నిన్ను నా సొంతం చేసుకునేది ఎలా? సార్ వచ్చారా? ఇంకా రాలేదు సార్. సరే వెళ్ళు. ఇన్ని రోజులు డైరెక్ట్గా ఆకాష్ని మీట్ అయ్యే ఛాన్స్ రాలేని నీకు ఫోటోలో చూపించి పరిచయం చేయబోతున్నాను.
ఇటు అయ్యో బాబు, మొయలేనప్పుడు ఎందుకు తీసుకెళ్ళడం? నేను తీసుకెళ్తానులే. పర్వాలేదు బాబు, నేను తీసుకెళ్తాను. గొప్పగా పట్టుకున్నావు చూసాను బాబు. కాబట్టే వచ్చాను. ఎక్కడ పెట్టాలో చెప్పు. 2వ ఫ్లోర్ బాబు. పద. అయ్యో సూర్య, నీకెందుకు సూర్య ఆ పనులన్నీ? వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళని చేయనివ్వు. పాప మా పెద్దాయన వల్ల కాలేదు, అందుకే హెల్ప్ చేశాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలిసిన వాడివి కాబట్టే అందరికీ నీ గురించి ఏం చెప్తానో తెలుసా? మా సూర్య పేరుకు మాత్రమే సెక్యూరిటీ ఆఫీసర్ అని, పనుల్లో మాత్రం సీఈఓ కన్నా ఎక్కువ అని చెప్తాను. నేను చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చావా? డాక్యుమెంట్స్తో పాటు ఒక సర్ప్రైజ్ కూడా తీసుకొచ్చాను. సర్ప్రైజా? ఏంటది? చాలా రోజుల నుంచి మీకు నా వైఫ్ని పరిచయం చేయాలనుకున్నాను, కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి అది సాధ్యం కాలేదు. కానీ ఈసారి మాత్రం మిస్ అవ్వకుండా ప్లాన్ చేశాను. అంటే నీ వైఫ్ని నీతో పాటు తీసుకొచ్చావా? నా వైఫ్ని కాదు, తన ఫోటోని తీసుకొచ్చాను. ఫోటోనా? ఎక్కడుంది? కింద నా టేబుల్ దగ్గర ఉందనుకుంటాను. నీకు చూపించాలనే నా సంధ్యతో కలిసి సెల్ఫీ తీసుకున్నాను. ఓ గ్రేట్. ఇన్ని రోజులు నీ వైఫ్ గురించి చాలా గొప్పగా చెప్పేవాడివి. తన చేతి వంట నా సంధ్య చేతి వంటలా ఉంటుందని పొగిడేవాడివి. పేర్లు టేస్ట్లు ఒకేలా ఉన్నా నీ వైఫ్ని నా వైఫ్ని పక్క పక్కన నిలబెట్టి చూడాలనుకునేవాణ్ణి, కానీ కుదరలేదు. ఈ సెల్ఫీ ద్వారా అయినా సంధ్యను చూసే ఛాన్స్ నాకు దొరికింది. తొందరగా వెళ్ళి తీసుకొనిరా, చూస్తాను. 2 minutes ఆకాష్, ఇప్పుడే వచ్చేస్తాను. సూర్య సంధ్యకి నా సంధ్యకి పోలికలుంటాయా? ఎంత పోలికలున్నా అందంలో మాత్రం నా సంధ్యకి పోటీ ఉండదు. అవును, అందులో డౌటే లేదు. సూర్యని ఫోటోని నాకు సెండ్ చేయమని అది సంధ్యకి ఫార్వర్డ్ చేస్తాను. అప్పుడు సంధ్య కూడా థ్రిల్ ఫీల్ అవుతుంది. నేను చూసుకుంటాను, లేవు.